హలో గైస్, ఈ వీడియోలో మనం ఈరోజు మార్కెట్ ఇంత డ్రాస్టిక్గా ఫాలో అవడానికి రీజన్స్ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 అవర్ టైంలో 400 పాయింట్స్ దాకా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఈరోజు డే హై నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 1000 నుంచి 1100 పాయింట్స్ పడిందనమాట. ఇంత డ్రాస్టిక్ ఫాల్కి రీజన్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చాలామంది ప్రస్తుతం ఇంత ఫాల్ అయింది కదా, ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. దాని గురించి కూడా ఏ లెవెల్స్ దగ్గర బై చేస్తే బెటర్, దాని గురించి కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనకి ఈరోజు మార్కెట్ చూస్తే కనుక మార్నింగ్ అంతా కూడా కొంత సైడ్ వేస్ వెళ్ళి ఆఫ్టర్నూన్ టైం డే హై నుంచి కూడా లాస్ట్ 1.5 అవర్ 2 అవర్స్ ఆ టైంలో హెవీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. పర్టికులర్గా లాస్ట్ 1 అవర్లో డ్రాస్టిక్ ఫాల్. నిఫ్టీ చూస్తే కనుక 17,250 లెవెల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 16,850 దాకా కూడా పడిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 400 పాయింట్స్ దాకా కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అంతేకాకుండా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1000 నుంచి 1100 పాయింట్స్ పడిందన్నమాట. ఈరోజు డే హై చూస్తే కనుక 37,100 లెవెల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 36,000 లెవెల్ కూడా బ్రేక్ అయింది ఫ్రెండ్స్. ఇంత డ్రాస్టిక్ ఫాల్కి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ థింగ్ ఎఫ్ఐఎస్ హెవీ సెల్లింగ్ చేస్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే లాస్ట్ 1 అవర్లో న్యూస్ కూడా ఉందన్నమాట. రష్యా యుక్రెయిన్ ఏదైతే వార్ జరుగుతుందో దీనికి జియోపొలిటికల్ టెన్షన్స్ మళ్ళీ కూడా స్టార్ట్ అయ్యాయి. అందువల్ల హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. ఇంకా రీజన్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే హెచ్డిఎఫ్సి ఏదైతే ఈ ట్విన్స్ ఉన్నాయో రీసెంట్ టైమ్స్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అందువల్ల ఇవే మేజర్ ఈరోజు ఫాల్కి రీజన్స్ అనమాట. ఇంకా ఐటీ సెక్టర్లో ఇన్ఫోసిస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈరోజు మార్కెట్ ఇంత హెవీగా ఫాలో అవడానికి. ఈ మూడిట్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. అందువల్ల మార్కెట్ డ్రాస్టిక్గా పడుతుంది. బట్ ఈరోజు ఇంకా మార్కెట్ ఎక్స్ట్రా పడేది. ఇంకో 200 పాయింట్స్ నిఫ్టీ పడే ఛాన్స్ ఉండేవి. బట్ రిలయన్స్ ఆల్మోస్ట్ ఈరోజు మార్కెట్ని డ్రాస్టిక్ ఫాల్ అవ్వకుండా కూడా ఇంకా కాపాడింది అనమాట. ఎందుకంటే రిలయన్స్ ఈరోజు అప్ టు 4% పైదాకా వెళ్ళింది. ఈవెన్ ఇంత డ్రాస్టిక్ ఫాల్ అవుతున్నా సరే రిలయన్స్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరగలేదు. 3.8% అరౌండ్గా క్లోజ్ అయిందనమాట. ఈ రిలయన్స్ ఏదైతే స్లైట్ పాజిటివ్ ఉండడం వల్ల ఇంకా డ్రాస్టిక్ ఫాల్ నుంచి కూడా మార్కెట్ అనేది సేఫ్ అయింది. బట్ ఈ ఇన్ఫోసిస్ ఐటీ సెక్టర్ ఏదైతే క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం వీక్గా ఉన్నాయి. అలాగే ఈ ట్విన్స్ కూడా హెవీ ప్రాఫిట్ జరుగుతుంది అనమాట. ఇవి మెయిన్ రీజన్స్. అలాగే యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం, ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట ఈరోజు డ్రాస్టిక్ ఫాల్ అవడానికి. మార్కెట్ ఇంకా ఎక్కడ దాకా పడవచ్చు అంటే కనుక మనం వెంటనే చెప్పలేం. మేజర్ లెవెల్స్ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఆ లెవెల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక 17,000 లెవెల్ ఏదైతే అనుకున్నామో ఈ 17,000 లెవెల్ మేజర్ సపోర్ట్ అనమాట. ఒకవేళ రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ కూడా 17,000 లెవెల్కి పైన కనుక మార్కెట్ సస్టైన్ అయితే కనుక మళ్ళీ కూడా మనం రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక ఫర్దర్ 16,500 అప్ టు 16,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. మనం బ్యాంక్ నిఫ్టీకి వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రస్తుతం ఏదైతే మార్కెట్ ఉందో క్లోజ్ అయిందో ఆ లెవెల్స్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ప్రీవియస్ టైమ్స్లో రెసిస్టెన్సెస్ కింద అలాగే సపోర్ట్స్ కింద యాక్ట్ చేసింది ఆ 36,000 లెవెల్. ఈ లెవెల్ మనకి ప్రస్తుతం సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. రేపు ఏమైనా రికవరీ కనిపిస్తే కనుక మళ్ళీ కూడా మార్కెట్ స్లైడ్గా పైకి వెళ్ళే ఛాన్స్ లేదు. 36,000 లెవెల్ కనుక బిలో కనుక 1 డే క్లోజింగ్ ఇస్తే కనుక నెక్స్ట్ ఫర్దర్ ఫాల్ మళ్ళీ కూడా మనం 33,000 32,000 దాకా కూడా పడే ఛాన్స్ ఉన్నాయి. మార్కెట్లో కొంత సెల్లింగ్ జరుగుతుంది. షార్ట్ టర్మ్ పొజిషన్స్ అని ఫ్రెష్గా ఏమి పొజిషన్స్ తీసుకోకండి. ఆల్రెడీ ఒకవేళ ఇన్వెస్ట్ చేసి ఉంటే స్లైట్ ప్రాఫిట్స్లో ఉంటే ప్రాఫిట్ బుకింగ్స్ అనేది చేసుకోండి. అలాగే చాలామంది అడుగుతున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ 1,700 రూపీస్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా పడిపోయింది. హెవీ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ స్టాక్ మనకి ప్రీవియస్గా 1,400 రూపీస్ అనేది సపోర్ట్ ఉంది, అది కూడా బ్రేక్ అయిపోయింది. 1,350 సపోర్ట్ ఉండేది, ఈరోజు అది కూడా బ్రేక్ అయిందనమాట. నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ మనకి 1,300 లెవెల్ దగ్గర ఉంది. ఇక్కడ రీసెంట్ టైమ్స్లో షార్ప్ రికవరీ కనిపించింది. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర ఏమైనా కొంత రివర్సల్ వస్తే కనుక యాడ్ చేసుకోవడం బెటర్. లేదు అనుకుంటే కనుక ఒకవేళ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే వెయిట్ చేయండి. 1150 నుంచి 1,200 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ అనమాట. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక మళ్ళీ మార్కెట్ రికవర్ అయితే నాకు ఛాన్స్ దొరకదు అనుకుంటే కనుక మీరు కొంత క్వాంటిటీ ప్రస్తుతం లెవెల్స్ దగ్గర కూడా యాడ్ చేసుకోండి. డిప్స్లో యావరేజ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. షార్ట్ పీరియడ్కి అయితే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయకండి. మేబీ 1,300 లెవెల్ సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు. లేదు ఇది కూడా బ్రేక్ అయితే కనుక మనం 1150 నుంచి 1,200 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. ఈ రీజన్స్ దగ్గర మళ్ళీ కూడా మంచి రికవరీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది వెరీ స్ట్రాంగ్ రీజన్ అనమాట. ఎందుకంటే మార్కెట్ క్రాష్ కాకముందు కూడా స్టాక్ ఈ రీజన్లోనే ట్రేడ్ అయ్యేది.
2020 క్రాష్ కాకముందు కూడా. సో ఈ రీజన్ దగ్గర చాలా మంచి లెవెల్స్ ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక, ఒకవేళ మీరు హై లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక ప్రాబ్లం లేదు. మీ దగ్గర క్యాష్ ఉంటే సో 1150 నుంచి 1200 లెవెల్ దగ్గర కొంత రివర్సల్ కనిపించిన తర్వాత యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో షార్ట్ పీరియడ్స్కి అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ప్రస్తుతం అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.